కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పటం ఆ పార్టీ మోసానికి పరాకాష్ట అని అన్నారు. తెలంగాణలో యాసంగిలో పండేదే దొడ్డు వడ్లని, పండని సన్న వడ్లకు బోనస్ ఇస్తామనటం మోసం కాదా? రైతుల నోట్లలో మట్టి కొట్టడం కాదా అని ప్రశ్నించారు. వానాకాలంలో 20% సన్నాలు, యాసంగిలో 99% దొడ్డు వడ్లు పండుతాయని చెప్పారు. నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి తర్వాత ఆ హామీ ఇవ్వలేదని అసెంబ్లీలో చెప్పారు. వడ్ల విషయంలోనూ మాట తప్పుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సన్న వడ్లకు అని ఎక్కడా చెప్పకుండా వరి ధాన్యానికి అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం పండని వడ్లకు ఇస్తామంటున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించడం వల్లే మనం ఇంత తిండి తింటున్నామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ వరి ధాన్యానికి బోనస్ అని చెప్పారని అన్నారు. 1,20,00,000 వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలంటే 6,000 కోట్లు కావాలి. సన్నాలకు మాత్రమే ఇస్తే 500 కోట్లు సరిపోతాయి. 4,500 కోట్లు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి పాక్షికంగానే ఇస్తున్నారు. గతంలో మాదిరే తొలి విడత కింద 7,500 కాకుండా 5,000 రూపాయలే ఇస్తున్నారు. అసలు ఇదంతా కాదు, సన్న వడ్లకే మాత్రమే బోనస్ ఇస్తారా, దొడ్డు వడ్లకు కూడా ఇస్తారా? స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. వడ్ల బోనస్ విషయంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చేలా రైతాంగాన్ని ఏకం చేసి పోరాడతామని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.